హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. లెవెల్ 2 క్వశ్చన్స్ లో భాగంగా మలేషియా రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇబ్రహీం ఇస్కందర్ గురించినటువంటి టాపిక్ అండి వీడియోలో. ఇది స్టేట్మెంట్ క్వశ్చన్లు. మనం చెప్పంగా గతంలోనే ఇంగ్లీష్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది, కానీ మనకు మాత్రం తెలుగులో మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు మనం రిలీజ్ అయ్యేటువంటి బుక్ లో ఇంగ్లీష్ తెలుగు రెండు క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చూద్దాం. మా మొదటగా చూసినట్టయితే క్రింది ప్రకటనను పరిగణించండి అన్నారు. క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ, మలేషియా 17వ రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ సింహాసనాన్ని అధిష్ఠించారు. బి, మలేషియా రాజును యాంగ్ పెట్టువాన్ అగోంగ్ అని పిలుస్తారు అని రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆ పై ప్రకటనలో సరైనవి ఏవి అని క్వశ్చన్ అడగడం అయితే జరిగిందండి. దీంట్లో చూసినట్లయితే మలేషియా 17వ రాజుగా ఇటీవల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందరు బాధ్యతలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. మరి మలేషియా రాజును యాంగ్ పెట్టువాన్ అగోంగ్ అని పిలుస్తారు అని మరొక స్టేట్మెంట్. బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనం 3ను గుర్తించాల్సి ఉంటుంది. మీరు అసలు ఈ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ గురించి చాలా దేశాలకు అధ్యక్షులు కానివ్వండి, వీళ్ళు కానీ మామూలుగా ఎన్నికవుతుంటారు, నియమితులు అవుతుంటారు. ఇతని గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందని మనం చూసినట్లయితే ఇతను ఒక బిలియనీర్. మరి బిలియనీర్ కావాలంటే అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి ఇతను మరి మలేషియా రాజుగా నియమితులు కావడం పట్ల మొత్తం ఆ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. మరి ఈ నేపథ్యంలోనే మరి సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ గురించి మన వార్తల వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఈ అంశానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే బిలియనీర్ అయినటువంటి సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందరు మలేషియాకు 17వ రాజుగా పట్టాభిషిక్తు కావడం జరిగింది. అయితే మలేషియాకు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే మలేషియాలో ఇప్పటికీ కూడా అక్కడ రాచరిక వ్యవస్థనే అమలులో ఉంది. ఈ రాచరిక వ్యవస్థలో భాగంగా మలేషియాలో 9 రాజకుటుంబాల యొక్క అధిపతులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజుగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరుగుతుంది. అంటే 9 రాజకుటుంబాలు ఉంటాయి. ఈ 9 రాజకుటుంబాల వారు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒక రాజకుటుంబం వారు ఈ మన మలేషియా రాజుగా బాధ్యతలు చేపట్టడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందరు మలేషియా యొక్క 17వ రాజుగా పట్టాభిషిక్తు కావడం అయితే జరిగింది. మరి ఇతను ఈ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ సంబంధించి చెప్పుకున్నట్లయితే తను రియల్ ఎస్టేట్, టెలికాం, పవర్ ప్లాంట్లు, ఇతర అన్ని రకాలైనటువంటి బిజినెస్లలో చాలా అపారమైన అనుభవాన్ని సంపాదించి ఆ విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు. ఇతనికి $5 బిలియన్ సంపద, $5.7 బిలియన్ సంపద ఉంది. $5.7 బిలియన్ సంపద ఈ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ యొక్క సొంతం. ఇది మరి ఈ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ సంబంధించినటువంటి అంశం. మరి ఒకవేళ మనం దీనికి సంబంధించి ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది అని చూసినట్టయితే మలేషియా రాజుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ఆ దేశానికి ఎన్నవ రాజు అని అడిగినట్లయితే 17వ రాజు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా మలేషియా రాజుగా ఇటీవల ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించారు అని అడిగినట్లయితే సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. మరి అదేవిధంగా మలేషియా రాజును ఏ పేరుతో పిలుస్తారు అని అడిగినట్లయితే యాంగ్ పెట్టువాన్ అగోంగ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది అండి. మరి మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బెస్ట్ ఆఫ్